రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రజలు లైక్ చేయండి. ఈరోజు వీడియోలో రైతు బంధు ఎప్పుడా అని అందరం వేచి చూస్తున్నాం కదా, దానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. రైతు బంధు విషయంలో కొట్టుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, కేటీఆర్ అంటే దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఏంది విశేషం ఏంది, మరి రైతు బంధు ఎప్పుడు పడుతుంది, మరి పడని వాళ్ళ పరిస్థితి ఏందో కూడా ఈ వీడియోలో మనం క్లియర్ కట్ గా చూసుకుందాం. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది. పడని వారికి కూడా శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు ఈ వీడియో వెళ్ళి ఈ వీడియో చూడడం వల్ల ప్రతి ఒక్క రైతన్న దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది తెలుసుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలోకి వెళ్తే, అప్పట్లో ఏది ఏమైనా సరే తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం రైతు బంధు అనేది మొదటగా 10 గుంటలకు వేసిన తర్వాత ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు వేసిన తర్వాత 4-5 ఎకరాలు, దాని తర్వాత 10 ఎకరాల వరకు, తర్వాత 20 ఎకరాల వరకు, తర్వాత 30 ఎకరాల వరకు, తర్వాత మిగతా అందరికీ వేసి ప్రభుత్వం ఈ ప్రొసీజర్ నంతా 25 నుంచి 30 రోజులనే కంప్లీట్ చేసేది. ఇదైతే నిజం. తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ కేవలం 25 నుంచి 30 రోజుల్లోనే కంప్లీట్ చేసేది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం జనవరి, ఫిబ్రవరి, మార్చి గడుస్తున్న ఇప్పటికీ 3 ఎకరాల వారికి కూడా రైతు బంధు అనేది లేదు. దీనికి సంబంధించి ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య వాడి వేడిగా చర్చలు అనేది జరగడం జరిగింది. మన కేటీఆర్ గారు ఏమని పేర్కొన్నారంటే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 2-3 ఎకరాలకు కాదు, 2-3 నెలలు కాదు, కేవలం 25 నుంచి 30 రోజుల్లోనే ప్రతి ఒక్కరికి ఎకరం చొప్పున అందరికి జమ చేసిన ఘనత మా టీఆర్ఎస్ పార్టీదని కేటీఆర్ గారు పేర్కొనడం జరిగింది. దానికి రిప్లైగా బట్టి విక్రమార్క గారు పేర్కొనడం జరిగిందంటే, 5 ఎకరాలు పైన ఉన్నవారు పట్టభూస్వాములు అంటారు, వాళ్ళందరికీ రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కొండలకు, దారిలకు, రోడ్లకు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలకు కూడా రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతు బంధు ఒకప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వడానికి 7 నుంచి 8 నెలలు తీసుకుంది. కానీ మేము దానికంటే ముందుగానే రైతు బంధు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము అని పేర్కొనడం అయితే జరిగింది. ఎవరు? బట్టి విక్రమార్క గారు ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క పథకాన్ని తీసుకుని రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తా అనే ఉద్దేశంతో ఉన్నది. ఇప్పుడు ఈ నెల మార్చి 11 నుంచి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే యోచనలో ఉన్నది. అంటే మొదటగా ఏ నియోజకవర్గాలకు ఇస్తారు, ఏ జిల్లాల వారికి ఇస్తారు, ప్రామాణికంగా మాత్రం రేషన్ కార్డుని తీసుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి ఇవంతా ఎలక్షన్ స్టంట్ లాగానే అనిపిస్తున్నది. కానీ రైతన్నలకు రైతు బంధు 3 ఎకరాల వరకు మాత్రమే ఆగిపోయింది, 4-5 ఎకరాల వారికి కూడా పడలేదు. దీనికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ కు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉన్నది. ఆల్రెడీ నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పైన విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు రైతన్నలు కూడా విరుచుకుపడుతున్నారు. అక్క చెల్లెమ్మలకు 2,500 రూపాయలు ఇస్తా అన్న ప్రభుత్వం 100 రోజులు గడిచినా ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు. మరి ఇది ఏ విధమైన చర్యలు అనేది ప్రభుత్వానికి ఆలోచించుకోవాల్సి వస్తుంది. సో అదే విధంగా రైతు రుణమాఫీ ఊసే లేదు. మనకు సీఎం గారు ఏమని పేర్కొన్నారు? నేను అధికారంలోకి వస్తున్నాను, ఎవరైతే బ్యాంకుల్లో 2 లక్షల లోపు అప్పులు చేయలేరో ఈ రోజే వెళ్లి అప్పులు తెచ్చుకోండి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 11న జరిగే సభలో మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ పైన పెడతా అన్న సీఎం గారు ఇప్పటి వరకు బడ్జెట్ లో రైతు రుణమాఫీకి ₹1 కూడా కేటాయించలేరు. మొత్తం వ్యవసాయ శాఖ కేటాయించిందే 19,750 కోట్లని 2024-25 సంవత్సరానికి ప్రకటించడం జరిగింది. కానీ మాజీ సీఎం కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తేనే 16,275 కోట్లైనాయని
పేర్కొనడం అయితే జరిగింది. మరి ఇప్పుడు 2 లక్షల లోపు రుణమాఫీ అంటే కనీసం 25 నుంచి 30,000 కోట్ల వరకన్నా కావాలి. దీన్ని బట్టి చూస్తే మిత్రులారా, బడ్జెట్ లో ప్రవేశపెట్టిందే 19,750 కోట్లు వ్యవసాయ శాఖకి. దాంట్లో కావాల్సిందే రైతు రుణమాఫీకి 25 నుంచి 30,000 కోట్లకి. మీరు గమనిస్తున్నారో గమనించలేరో, ప్రభుత్వం అనేది తక్కువ భారం పడిన పథకాలను మాత్రమే అమలు చేస్తున్నది. మహిళలకు 2,500 రూపాయలు అంటే చాలా బడ్జెట్ కావాలి. సో ఇది అమలు చేయట్లేదు. రైతు రుణమాఫీ కూడా అమలు చేయట్లేదు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం కేవలం ఎన్నికల దృష్ట్యా మాత్రమే తన జీవన శైలిని కొనసాగిస్తున్నది. ఎందుకంటే మనకు ప్రభుత్వం ఏమని పేర్కొంటుంది, 2 లక్షల రైతు రుణమాఫీ బాధ్యత నాది, బ్యాంకు అధికారులతోటి చర్చలు జరుపుతున్నానని సీఎం గారు పేర్కొంటున్నారు, డిప్యూటీ సీఎం గారు పేర్కొంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, సీఎం అనుకుంటే బ్యాంకు మేనేజర్లు అందరూ 15 నిమిషాల్లో రైతు రుణమాఫీ అప్రూవల్ చేస్తారు. ఇవన్నీ దొంగ ముచ్చట్లే. ఒకటైతే చెప్తున్నా, రైతు రుణమాఫీ ముచ్చట మాత్రం ఇప్పట్లో లేదు. హోప్సో మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.